అనే దాని మీద ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో వారి నాయకత్వంలో ఆనాటి నుంచి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, యూపీఏ చైర్మన్గా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి యొక్క కుటుంబం, వాళ్ళ సాంప్రదాయాలు, జెండా వందనం 15 ఆగస్టు కానీ ఢిల్లీలో 26 జనవరి సాంప్రదాయాలు ఏ రకంగా ఉండే, ఎలాంటి సాంప్రదాయాలను ప్రభుత్వ పరంగా ప్రజల ముందు ఉంచేవాళ్ళు. ప్రధానమంత్రి గారు జెండా వందన కార్యక్రమం చేస్తే ఢిల్లీలో, అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఏంటంటే, ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఎవరైతే ఉంటారో ఫస్ట్ అతనే సిటిజన్. తర్వాత ప్రజలు ఒక 2 రకాల నిర్ణయాలు, ఒకటేమో అధికారము, ఒకటేమో ప్రతిపక్షము. ఇది డెమోక్రసీ రాజ్యాంగ పద్ధతిలో, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పద్ధతిలో ప్రజల ఓటు బ్యాంకు ద్వారా, ప్రజల ఓటు ద్వారా మరి ప్రధానమంత్రికి హోదాలో ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే, ప్రతిపక్ష పార్టీగా ఒక పార్టీకి అవకాశం ప్రజలు ఇచ్చే సాంప్రదాయం దేశంలో కొనసాగుతుంది. అయితే ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారితో పాటు మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్లో మన రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కూడా జెండా వంద కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు ముందు లైన్లో కూర్చునే పెట్టేవాళ్ళు, ఫస్ట్ లైన్లో కూర్చొని పెడతారు. అది మర్యాద, అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన మర్యాద, అది హక్కు, దేశ ప్రజలు ఇచ్చిన హక్కు. అది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోడీ గారికి అవకాశం ఇచ్చారు. బీజేపీ ప్రధానమంత్రి గారు రాష్ట్రపతిగా వాళ్ళ నాయకురాలను పెట్టుకున్నారు. దేశ ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇచ్చారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా తర్వాత మోడీ గారు, తర్వాత ప్రతిపక్ష నాయకుడే ఈ దేశ ప్రజలు ఇచ్చిన అది ఒక అవకాశం, అదొక నిర్ణయం. నిన్న 26 జనవరిలో రాహుల్ గాంధీ గారిని 3వ లైన్లో కూర్చునబెట్టి అవమానించే రాహుల్ గాంధీ గారిని 3వ లైన్లో కూర్చునబెట్టి రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే విధంగా బీజేపీ ప్రవర్తన నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది. ఇది ప్రజలు గమనించాలి. ఆనాటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని తీసుకొచ్చిన ఒక మంచి సాంప్రదాయాలను ఈనాడు బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు ఆ సాంప్రదాయాలను తుంగలో దొక్కిరు. ఇది చాలా 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 ఇది అంటే ఒక ప్రధానిగా మోడీ గారు, ఒక అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు,